ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. మేము ఈరోజు మళ్ళీ కొంచెం మామిడికాయ చట్నీ పెడుతున్నామండి. నువ్వులతో మామిడికాయ చట్నీ పెడుతున్నాము. మొన్న ఒక 4 kgs అయితే ఆవకాయ పెట్టాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని మామిడి ముక్కలు అయితే కట్ చేసి తీసుకొచ్చాము. నువ్వులతో పెడుతున్నాము. ముందు ఇవి జోకుదాము ఎంత ఉందో. ముందు ఇవి వెయిట్ చూద్దాము ఎన్ని ముక్కలు అవుతాయో. కరెక్ట్ 1 kg వరకు అయినామండి ఇవి పీసెస్. 1 kg మ్యాంగో పీసెస్ ఇవి. ఈ 1 kg మామిడి ముక్కలకి 100 గ్రాములు ఆవాలు తీసుకున్నామండి. 1 kg మ్యాంగో పీసెస్కి 100 grams ఆవాలు తీసుకున్నాము. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కేజీ ముక్కలకి 1/2 kg సాల్ట్, 2 స్పూన్స్ మెంతి పొడి, 2 స్పూన్స్ పసుపు వేసుకున్నాము. కేజీ మామిడి ముక్కలకి మేము 1/2 kg నువ్వులు తీసుకున్నామండి. ఇప్పుడు ఈ నువ్వులను కాస్త డ్రై రోస్ట్ చేసుకుందాము. డ్రై రోస్ట్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకుని మామిడి ముక్కలకు పట్టించాలి. ఒక 100 grams ఎండుమిర్చి తీసుకున్నామండి పోపులోకి. ఈ కారపొడి వేస్తలేము కదా, కంప్లీట్గా ఎండుమిర్చితోనే పోపు చేయాలి ఈ నువ్వుల చట్నీ. సో మేము 1 kg మామిడి ముక్కలకి 100 grams ఎండుమిర్చి అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన ఆకుపొడి అయితే యాడ్ చేద్దాము. మామిడి ముక్కలకు పట్టిద్దాము. గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ అయితే ఇందులో కలిపేసుకున్నాము. వేయించి గ్రైండ్ చేసిన నువ్వుల పొడి ముక్కలకైతే పట్టించాము. చూడండి, కేజీ మామిడి ముక్కలకి 1/2 kg నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకుని అయితే ముక్కలకు పట్టించాము. కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఈ గంజులో. సో పల్లి నూనె వేసుకున్నామండి. 75% పల్లి నూనె అయితే వేసుకున్నాము. 1 kgలో కొంచెం తీసేసాము ఆయిల్. సో ఇది వేడయ్యాక పోపేద్దామండి. సో వీటికి కావాల్సింది మేము కాస్త వెల్లుల్లి కాస్త గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కచ్చపచ్చ. ఇది పోపులో వేద్దాము. కాస్త కొన్ని పచ్చి పొడి ముక్కలలో వేసామండి. పచ్చి పొడి మామిడి ముక్కలలో వేసేసాము. ఇప్పుడైతే వేడైన ఆయిల్లో కొన్ని ఆవాలు అయితే వేసాము. నెక్స్ట్ కాస్త జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి వేసామండి. సో 1 kg మామిడి ముక్కలకి 100 grams ఎండుమిర్చి అయితే వేసుకున్నాము. సో ఇందులో కారపొడి యాడ్ చేయట్లేదు కదండి మనము, అందుకే 100 grams ఎండుమిర్చి అయితే తీసేసుకున్నాము. ఇవి కాస్త ఫ్రై అవ్వనిద్దాం ఆయిల్లో. చూడండి, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది కూడా కాస్త ఫ్రై అవ్వనిద్దాం. లైట్ బ్రౌనిష్ అయ్యేంతవరకు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయినవండి. ఈ పోపు చల్లారనిద్దాం. చల్లారినాక 1 kg మనం ముక్కలు తీసుకున్నాం కదా, ఆ ముక్కలకైతే పట్టిద్దాము. సో పోపు చల్లారినాకే మామిడి ముక్కలకైతే ఈ పోపు పట్టించాలండి, లేకపోతే త్వరగా చట్నీ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇదైతే చల్లారనిద్దాం. చల్లారినాక మామిడి ముక్కలకి అనేది పట్టిద్దాం. చూడండి, ఇప్పుడు పోపు అయితే చల్లారింది. చల్లారిన పోపు కాస్త ఈ మామిడి ముక్కలకైతే పట్టిద్దాము. ఎంచక్క కలిపేద్దాము.
కలిపేస్తే మనకు నువ్వుల ఆవకాయ రెడీ అండి. చూడండి మిర్చి ఎంత చక్కగా ఫ్రై అయినాయో, ఎంత చక్కగా సౌండ్ వస్తుంది చూడండి. ఇది ఈవెన్గా కలిపేద్దాము.